ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్ ఈరోజు చూసినట్టయితే మార్కెట్ చాలా బ్రహ్మాండంగా పడడం జరిగింది. ఇది మనకు దీనివల్ల పీఈలు అనేటివి చాలా హెవీగా పెరగడం జరిగింది. దీంట్లో చేసిన ఒక చిన్న మిస్టేక్ మనకు నేను అనుకున్నది అది ఏ విధంగా జరిగిందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవియస్లో చూసినట్లయితే ఈ 25,141లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 25,164లో ఓపెన్ అయింది. హైలో ఓపెన్ అయింది. హైలో ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ 25,400 పీ అని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఇది 30 మినిట్స్లో పెట్టి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు బుధవారం జరిగింది. ఇది ఈ విధంగా మార్కెట్ నిన్నటి క్లోజింగ్ నుంచి వెళ్ళి అంటే మంగళవారం క్లోజింగ్ నుంచి వెళ్ళి ఈ విధంగా కిందికి వచ్చి ఆ తర్వాత ఇక్కడికి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. మార్కెట్ అనేది ఇక్కడ ఒక 915 క్యాండిల్ అనేది 30 మినిట్స్లో ఇది చాలా హెవీగా కిందికి వచ్చి అక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇది మనకు బుధవారం నాడు జరిగింది ఇదంతా. ఓకేనా. ఇది ఇక్కడ నుంచి మూవ్ చేసుకొని ఇక్కడ ఏర్పడింది. ఇదే మనం ఒకసారి మనం 4 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది అంటే జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైనా సరే మన మార్కెట్ అనేది ఈ విధంగా 30 మినిట్స్ మనం ఇంతకుముందు చూపించాం కదా, పైన గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు కింద మనకు ఇదంతా మనకు బుధవారం రోజు ఈ విధంగా ఉంది. మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. ఇదంతా మనకు ఇక్కడి నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి మార్కెట్లో. ఓకేనా. కింద నుంచి కూడా సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో, ఎప్పుడైతే మార్కెట్ అనేది హెవీగా కిందికి రావడం జరుగుతుంది, పిఈ అనేది సిఈ అనేది బ్రహ్మాండంగా పెరగడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ పైన ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 287 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడ వచ్చింది 588 దాకా రావడం జరిగింది. దీంట్లో చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం తీసుకుందో ఆ తర్వాత ఇక్కడ ఉంది కదా రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుందని వెయిట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ అయినా గ్రీన్ కలర్ ఇక్కడ 15 క్యాండిల్ ఉంది. ఇది దీని నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు గుర్తించడం జరిగింది. ఓకేనా. ఈ 15 క్యాండిల్ నుంచి ఇది ఓకే కింది నుంచి మనకు సపోర్ట్ తీసుకొని దీని క్లోజింగ్ చూడండి. క్లోజింగ్ చూసినట్లయితే ఈ 15 క్యాండిల్ మీదే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇది 13-19కి ఇది హెవీగా చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది ఇక్కడ దాకా. ఓకేనా. ఇది ఇక్కడ నుండి చెప్పారు 218 రూపాయల నుంచి వెళ్ళి 580 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం సీని గమనిస్తే ఇక్కడ చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఈ విధంగా మూమెంట్ని తీసుకొని పైకి వెళ్ళింది. మనం ఎప్పుడైనా చెప్పడం జరిగింది, ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు దీని మీద మనకు సపోర్ట్ తీసుకోవాలి. ఓకేనా. లేదా ఇక్కడ నుండైనా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఉంది కదా 15 క్యాండిల్, ఇక్కడ నుండి కూడా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది చూసినట్లయితే ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినా కూడా చూడండి ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ నుంచి ఇది మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మొత్తం కిందికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు మేజర్ సపోర్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత దీని మీద మనకు సపోర్ట్ తీసుకొని ఇక్కడ దీని మీద సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే దీని మీద క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో మళ్ళీ ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే మూమెంటం అనేది ఈ విధంగా ఉండేది. కాకపోతే ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ నుంచి కూడా మనకు రిజెక్ట్ అయిపోయి ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ మొత్తం బాడీని మొత్తం క్లోజ్ చేసి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకు మేజర్ సపోర్ట్ అనుకున్నాము. ఇక్కడ ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది ఇక్కడ నుండి ఆగాలి అంతే. కానీ చూసుకున్నట్లయితే ఇది కిందికి రావడం జరిగింది. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మూమెంటం తీసుకుంది.
కాకపోతే దీని మీద మాత్రం మాకు సపోర్ట్ అనేది ఏర్పడలేదు. దీన్ని బట్టి ఎప్పుడైతే మనకు ఈ మేజర్ అయిన ఈ సపోర్ట్ మనకు బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఇది కూడా మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. మనం మేజర్ పైకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 15 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, దీని నుంచి మాకు సపోర్ట్ తీసుకోవాలి. ఇది సపోర్ట్ తీసుకోలేదు, తీసుకోకుండా ఇది మనకి డౌన్ అయిపోయింది. ఆ తర్వాత ఈ విధంగా ఎక్కడ నుండి ఇది 492 రూపాయల నుండి ఏకంగా ఎక్కడ దాకా వచ్చింది, ఇది 121 రూపాయల దాకా వచ్చి ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుని ఇది 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత 187 ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా పీసీలు అనేటివి ఉన్నాయి. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న ఒకసారి మనం పీలను ఒకసారి గమనిద్దాం. మొదటగా చూసినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ 25,100 పీఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ మనకు ఎప్పుడైతే ఈ క్లోజింగ్ ఈ విధంగా మళ్ళీ కిందికి వచ్చేది 25 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 292 రూపాయల దాకా అంటే 300 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఏ విధంగా మనకు మెయిన్ సి మూమెంటం తీసుకుందో ఈ విధంగా పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఇది మెయిన్ పి అనేది మనకు 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 45 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, 100 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. డౌన్ అయినా కూడా ఇక మనకు మెయిన్ పియూలో దాన్ని 15 క్యాండిల్ బ్రేక్ చేయలేదు. ఓకేనా, కింద కూడా మన సపోర్ట్ ఉంది. మనకు 915 క్యాండిల్ ఇటువంటి రెడ్ క్యాండిల్ మనకు సపోర్ట్ ఉంది. ఇక్కడి నుంచి కూడా మనకు సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అక్కడ మనకు 2 సపోర్ట్ ఉన్నాయి. 2 సపోర్ట్ ఉన్నది, ఒక సపోర్ట్ కూడా బ్రేక్ చేయలేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 59 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడికి 108 రూపాయలకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 65 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, 293 రూపాయల దాకా వెళ్ళింది. ఇది చాలా మనకు మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంది ఈరోజు. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 25,150 పీఈ ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది గ్రీన్ క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడ మనకు 40 రూపాయలు ఉంది. దీని ప్రైజులు గుర్తుంచుకోండి, 25 రూపాయలు 40 రూపాయలు అంటే ఇంచుమించు మనకు 30 నుండి ఈ 40 రూపాయల మధ్యలో ఉన్న స్టాక్లు అనేటివి మనకు మినిమం మనకు 100 పైనకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఇది 40 రూపాయల నుండి ఇది 128 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది, 76 రూపాయలకు వచ్చింది. 76 రూపాయల నుండి మళ్ళీ ఇది 143 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 95 రూపాయల నుండి ఇది 164 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత 102 రూపాయల నుండి ఏకంగా ఇది 340 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే దీంట్లో మనకు 300 పాయింట్లు రావడం జరిగింది. ఓకేనా, ఒక లాట్ ఈక్వల్ టు మనకి ఇది 21,000 22,000 దాకా మనకు వెళ్ళడం జరిగింది ఒక లాట్ తీసుకున్నా కూడా. అదేవిధంగా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈ 25,050 పీ అనేది చూద్దాం. 25,050 పీ చూసినట్లయితే ఇది మనకు 16 రూపాయల నుండి ఇది ఎంత వెలికింది, ఇది 63 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 24 రూపాయల నుండి ఏకంగా ఇది 70 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. దీంట్లో మనం బై చేసుకోవాల్సింది. అంటే ఇది మనకు మెయిన్ పీ ఏ విధంగా మూమెంటం తీసుకుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం తీసుకున్నాయి, కిందికి రాలేదు. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 32 రూపాయల నుండి ఇది 81 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 37 రూపాయల నుండి ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, 272 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు 200 పాయింట్లు అనేటివి రావడం జరిగింది. ఇక్కడ ఈ 25,200 పీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది సింపుల్ చెప్పాలంటే ఇది మనకు 64 రూపాయలు. చూడండి ఇక్కడ ఇది 64 రూపాయల స్టాక్ కూడా మనకు చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలాసార్లు మన వీడియోలలో ఎక్కడైతే 60 రూపాయల నుంచి 40 రూపాయల నుంచి మూమెంట్ తీసుకున్నట్లే అవి బై చేసుకున్నట్లయితే దాంట్లో మనకు 100-150 పాయింట్లు రావడం జరుగుతుంది. ఇది 64 రూపాయల నుండి బై చేసుకుంటే 168 రూపీస్ దాకా వెళ్ళింది. దీంట్లో మనకు 100 పాయింట్ రావడం జరిగింది. మళ్ళీ 116 రూపాయల నుండి ఇది మళ్ళీ 185 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 132 రూపాయల నుండి ఇది 204 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ 144 రూపాయల నుండి ఏకంగా ఇది 392 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు 60 రూపాయలది. ఓకేనా, అదేవిధంగా చివరిగా ఒకసారి ఈ 25,050 పీ కూడా చూద్దాం ఒకసారి ఉన్నట్లయితే. 250 ఇక్కడ ఇది 25,000 చాలా చిన్న పీ. ఇది చూసుకున్నట్లయితే 16 రూపాయల నుండి ఏకంగా ఎక్కడ వెళ్ళింది,
మనం ఇది బై చేసుకున్న మనకు లక్ ఉంటుండే. ఓకేనా. ఇది 16 రూపాయల నుండి ఇది 63 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 24 రూపాయల నుండి 64 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 30 రూపాయల నుండి మళ్ళీ ఇది 75 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 38 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా 244 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది పిఈలో. ఈ పిఈలో చాలా బ్రహ్మాండమైన మూమెంట్లను ఉండడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం సిఈలను కూడా గమనిద్దాం. సిఈ ఈ 25,200 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే నిన్న క్లోజింగ్ ఇది ఇక్కడ మనకు ఇక్కడ నుండి మనకు 26 రూపాయల నుండి ఇది 50 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇటువంటి మూమెంట్ ఏంటంటే మనం అసలు బై చేయకూడదు మొత్తానికి. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఇటువంటి మూమెంటం ఉండాలి. ఇది 14 రూపాయల నుంచి ఇది 19 రూపాయలకు. దీంట్లో పెద్ద మూమెంటం ఇది మనకు జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,100 ఇది ఇక్కడ నుండి 63 రూపాయల నుండి ఇది ఏకంగా ఇక్కడ జరిగింది 114 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే దీంట్లో కూడా పెద్ద మూమెంటం అనేది ఏం లేదు. 18 రూపాయల నుంచి ఇది 33 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ జీరో కావడం జరిగింది. అదేవిధంగా 25,150 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 41 రూపాయల నుండి ఇది 83 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ దీంట్లో కూడా ఇటువంటి పెద్ద మూమెంట్లు అనేవి ఏం లేదు దీంట్లో కూడా చూసుకున్నట్లయితే. ఓకేనా. చివరిలో మూమెంటం తీసుకున్నా కూడా దీంట్లో మాత్రం మూమెంటం ఏమీ లేదు. అదేవిధంగా ఈ 25,000 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 131 రూపాయల నుండి ఇది మనకు 199 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి 90 రూపాయలు. ఎప్పుడైతే మనకు మేజర్ గుర్తుంచుకోవాల్సింది మెయిన్ సిఈలో మేజర్ సపోర్ట్ అనేది బ్రేక్ అయిందంటే ఇది మనకు అర్థమవుతుందా. మేజర్ సపోర్ట్ బ్రేక్ అయిందంటే అది మాత్రం కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మెయిన్గా మొదటి సపోర్ట్ అనేది బ్రేక్ అయినట్లయితే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనము ఎప్పుడైతే నిన్న క్లోజింగ్ అనేది 15 క్యాండిల్ నుంచి కానీ రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు దాన్ని రెడ్ క్యాండిల్ కింద నుంచి కానీ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దాని మీద నుంచి కానీ మనం బై చేసుకున్నట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.